చాలా సంవత్సరాల తర్వాత మా పాత స్నేహితుడితో కలిసి కోవేట్లో కొత్త సంవత్సరం పార్టీ ఎలా చేసుకున్నాము చూడండి. ఫ్రెష్ గా 2 పెద్ద కోళ్ళు అయితే తెచ్చుకున్నాం. ఒక కోడి వచ్చేసి 2.5 కిలో ఉండదు, 2 కోళ్ళు వచ్చేసి 5 కిలోలు అయితే పడింది. ఇంకా కూర అయితే మేమే మన ఇండియా స్టైల్లో గుండిగాయలు ఎవరు సపరేట్ గా ఎంచుకొని అయితే తినేసినాం. ఈ కూరలేకి చెక్క లవంగాలు మసాలాలు మొత్తం కోవేట్ ఇంట్లో పనిచేసి పని మనిషిని అయితే అడిగిపించుకోవడం జరిగింది. ఇంకా చికెన్ కూర అయితే రెడీ అయితే అయిపోయింది. గుజ్జు గుజ్జుగా చాలా టేస్టీగా అయితే చేసుకున్నాము. ఇంకా మా ఇంట్లో పని మనుషులు అయితే మసాలాలు ఇచ్చిన దానికి 2 గిన్నెలు అయితే ఇచ్చి మాకు కూడా కూర కావాలని చెప్పి పోటీకి అయితే వచ్చినారు. ఇంకా నేనైతే తాగడానికి సూపర్ మార్కెట్ కి వెళ్ళి డ్రింక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడైతే చాలా రకాల బీర్లు అయితే ఉన్నాయి. ఇంకా నేను వచ్చేసి ఈ బీర్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇవి 0% ఆపిల్ బీర్ అన్నమాట. ఇవి మనమే కాదు, కోవేటోలు ప్రతి ఒక్కరు తాగుతూ ఉంటారు. ఆల్కహాల్ లేకుండా కేవలం ఫ్రూట్స్ తో తయారైన బీర్లు ఇవన్నీ. ఇంకా నేనైతే 6 బీర్లు ఒక మజ్జిగ అయితే తీసుకున్నాను. ఈ 6 బీర్లు ఒక మజ్జిగ కోవేట్ డబ్బులో 2 దినార్లు అయితే అయ్యింది. ఇక్కడైతే మా ఇంట్లో ఇద్దరు పని మనుషులకు సపరేట్ గిన్నెలు అయితే కూర అయితే పెట్టినాము. ఒక గిన్నెలోనే పెడితే ఇద్దరు ముక్కల కోసం కొట్లాడుకుంటారని చెప్పి ఇంకా చికెన్ లేకి బీర్లు లేకి నలుచుకోవడానికి అయితే ఎర్రగడ్డలు నిమ్మకాయలు అయితే కోసుకొని ఇక్కడైతే పార్టీకి అయితే రెడీ అయితే చేసుకున్నాం. ఇంక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిది ఒకరిది రాయచోటి, రాజంపేట, కోడూరు, చిట్వేలి, కడప, హైదరాబాద్ వాళ్ళు అయితే ఉన్నారు. బయట దేశంలో మన బంధువులు మన వాళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళే మన బంధువులు అనుకొని సంతోషంగా అయితే గడిపేయాలి.